అందరికీ నమస్కారం. నేను సత్యసాయి జిల్లా, అనంతపురం ఉమ్మడి జిల్లాల జిల్లా అటవీ శాఖ అధికారి. నా పేరు చక్రపాణి. రెండు జిల్లాల ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మనం మొహరం సందర్భంగా గత సాంప్రదాయబద్ధంగా మొహరం పండుగ సందర్భంగా ఏర్పాటు చేసుకునే అగ్నిగుండాల్లో మనం విచ్చలవిడిగా కట్టెలు కాల్చే ఒక ఆనవాయితీనండి, సాంప్రదాయం అనండి చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేయడం ఏమనగా, ఈ సాంప్రదాయాన్ని మనం పాటిస్తూనే పర్యావరణాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఎంతో ఉంది. ఎందుకంటే పచ్చని చెట్లను కొట్టి ఆ గుండంలో వేయకుండా, ఈ మధ్య కాలంలో వర్షాలకు గాలికి చాలా చోట్ల రోడ్ల పక్కన కానీ, ఆఫీసులో కానీ చాలా చోట్ల చెట్లు పడిపోవడం జరిగింది. అటువంటి చెట్లను వాడుకుంటూ, అలాగే కంప చెట్లను, ప్రొసోఫిస్ కంప కూడా మనం రెండు జిల్లాల్లో విస్తారంగా ప్రొసోఫిస్ సిమజాలి మొక్కలు విపరీతంగా ఉన్నాయి. ఆ కప్పను కూడా మనం వేళ్లతో పెకిలించుకొని ఆ గుండాల్లో వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సంకల్పం తీసుకున్నారు. 2047కి స్వర్ణాంధ్ర అని సాధిస్తూ 50% ఆంధ్రప్రదేశ్లో హరితాంధ్రగా కూడా తీర్చిదిద్దాలని వారు భారీ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. మనం కూడా మన వంతు కృషిగా ఈ పర్యావరణాన్ని కాపాడుతూ ఉన్న చెట్లను దొరకకుండా కొత్త చెట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, రెండు జిల్లాల వ్యాప్తంగా మనం మొక్కలు కూడా విస్తారంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజే మనం 12వ అంతర్జాతీయ యోగాంధ్ర అని, ఇలాగ అంతర్జాతీయ యోగాని జరుపుకోవడం జరిగింది. సో యోగా సందర్భంగా మనం అందరం ఒక యాగం అంటే ఈ అటవీ సంపదను, అటవీ శాఖకు సహకారం అందించాలి, అటవీ సంపదను కాపాడుకునే దానికని అందరిని కోరుతూ, ఈ మొహరం సందర్భంగా మనము ఈ పచ్చి కట్టెలు కాల్చే సాంప్రదాయానికి తిరోధకాలు ఇస్తూ ఓన్లీ ఎండిపోయిన చెట్లు, అలాగే ఎక్కడైనా గాలికి కానీ పడిపోయిన మొక్కలను మాత్రమే కాలుకొని ఈ మనం మొహరం పండుగ సందర్భంగా సాంప్రదాయాన్ని కొనసాగించవలసిన కోరుతున్నాం. ఎక్కడైనా మీకు మీ గ్రామ పెద్దల ద్వారా సమీప అటవీ శాఖ సిబ్బందికి మీ అవసరాలకు తగ్గట్టు వారిని కూడా సంప్రదిస్తే అటవీ శాఖ వారు కూడా మీకు ఈ ఎండిపోయిన వంట చెరుకుని సరఫరా చేస్తానికి కృషి చేస్తారు. కాబట్టి దయచేసి అందరూ ఎక్కడా పచ్చి చెట్లను కొట్టకుండా మనము ఈ సంవత్సరం మొహరం పండుగ జరుపుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.